వచ్చారా ఫ్రెండ్స్? సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా, ఈ క్యాండిల్ ఇలాంటివి వస్తే నేను ఇంతకుముందుకే చెప్పిన భయపడొద్దు అని. ఈ క్యాండిల్ వస్తే చాలా వరకు ఏమైపోతుంది, ఇది కంటిన్యూ ఇట్లా కింద క్లోజ్ అవ్వాలి. ఎప్పుడైతే ప్రీవియస్ మార్కెట్ ఇట్లా క్లోజ్ అయిందనుకో, ఇది ఇట్లా ఓపెన్ అయ్యి ఇట్లా క్లోజ్ అయిందనుకో, అప్పుడు ఇది కంటిన్యూ వచ్చేస్తుంది కిందికి. కానీ ఈ క్లోజింగ్ క్యాండిల్ ఏదైతుందో ఇది డిమాండ్ అండ్ సప్లై లాగా పనిచేస్తుందని నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నా. అండ్ షార్ట్ వీడియో కూడా ఉంది, ఒక లాంగ్ వీడియో కూడా ఉంది దీని మీద. ఓకే, ఒక 2 years బ్యాక్ చూసుకుంటే మీకు తెలుస్తాయి ఆ వీడియోలు. ఇక్కడ రెస్పెక్ట్ చేసింది, పైన క్లోజ్ అయింది, తర్వాత కంటిన్యూగా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకే ఫైన్. సో టెలిగ్రామ్లో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో నేను ఇంపార్టెంట్ ఏరియా ఇది అని పోస్ట్ చేయడం జరిగింది. అక్కడనే నేను ఒక్కటే సింగిల్ పొజిషన్ తీసుకున్నా, కానీ చాలా సతాంచిన తర్వాత నేను ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది దాంట్లో. ఫైన్. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కావాలంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ సెర్చ్ చేసి జాయిన్ అవ్వకండి, ఎందుకంటే ఫేక్ ఛానల్స్ చాలా ఉంటాయి కాబట్టి. క్లియర్? జస్ట్ క్లిక్ చేసి డైరెక్ట్ జాయిన్ అయిపోతారు. ఎలాంటి పెయిడ్ కోర్సులు, పెయిడ్ సర్వీసులు ఇలాంటివి లేవు. సో ఆ విషయంలో టెన్షన్ ఏం పడకూరి. ఫైన్. సో ఇక్కడ ఒక చిన్న రిజెక్షన్ ఏరియా ఉంది, ఆల్రెడీ రిజెక్ట్ కూడా అయింది. 57,240 డిమాండ్ ఒకటి ఉంది, 56,957, 56,895. ఈ స్పేస్లో నేను జనరల్గా ప్లాన్ చేసుకుంటా. కానీ ఈ రిజెక్షన్ క్యాండిల్ ఏరియా మీద ఒక 5 minutes క్యాండిల్ క్లోజ్ అయిందనుకో, ఇక్కడ నుండి నాకు పైకి కొంచెం స్పేస్ ఉంది. ఎక్కడి వరకు? 57,510 వరకు. ఓకేనా? సో ఇది రిజెక్షన్ ఏరియా కాబట్టి ఈ ఏరియా దగ్గర రిజెక్షన్ ఎట్లా వస్తుంది అనేది వెయిట్ చేసి చూస్తాం. ఇది ఒక సప్లై, యాక్చువల్గా సప్లై నుండి 2 సార్లు ట్రై చేసి ఫాల్ అయింది, అయినా ఇక్కడ మనకు దీన్ని బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. సప్లై కాస్త డిమాండ్, ఈ డిమాండ్ ఇంకా టెస్ట్ కాలే కాబట్టి ఇంకా ఇది ఫ్రెష్ డిమాండ్గానే ఉంటుంది. క్లియర్ కదా? ఫైన్. నిఫ్టీ ఇది మార్నింగ్ పెట్టిన లెవెల్ ఇది. ఇక్కడ నేను బై చేస్తే బుక్ చేసుకుంది మాత్రం ఈ క్యాండిల్ ఇది ఉందా, ఈ బుల్లిష్ క్యాండిల్ దగ్గర నేను బుక్ చేసుకున్నా. బట్ చాలా సతాంచింది. ఇది ఒకటి, ఇది రాగానే మళ్ళీ మైనస్లోకి పోయింది, ఇది రాగానే మైనస్లోకి పోయింది, ఇది రాగానే మైనస్లోకి పోయింది. బట్ ఎస్ఎల్ హిట్ కాలేదు అంతే. సో ఇది 3-4 సార్లు మైనస్లోకి పోయి మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చింది. స్టార్టింగ్లో ఎలాగో సతాంచింది, కొంచెం ప్రాఫిట్లోకి రాగానే మైనస్లోకి పోయింది. మళ్ళీ తర్వాత ఇది కొంచెం ప్రాఫిట్లోకి రాగానే మైనస్, ప్రాఫిట్ మైనస్, ప్రాఫిట్ మైనస్, ప్రాఫిట్ బుక్ చేసిన. సో ఇది కామనే, చాలా ఓపిక ఉంటే కానీ కొన్ని ట్రేడ్లు పర్ఫెక్ట్గా బుక్ చేయలేమన్నమాట. ఫైన్. ఇప్పుడు నిఫ్టీకి ఎలా ఏరియా ఏది ఇంపార్టెంట్ అనేది చూసుకుందాం. ఈ లైన్ తీసేస్తా. ఇప్పుడు దీనికి కూడా 25,245 అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఉంది. అంటే ఏం లేదు, ఇక్కడ మేబీ టచ్ అయితే రిజెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రిజెక్షన్ ఏరియా అది, కానీ ఫ్రెష్ డిమాండ్ కింద ఉంది. కొంచెం దూరం ఉన్నప్పటికీ కూడా 25,159, 25,139 ఇది ఒక రేంజ్. ఒకవేళ ప్రైస్ ఈ క్లోజింగ్ క్యాండిల్ కిందనే ఓపెన్ అయ్యి సస్టైన్ అయిందంటే డిమాండ్ కోసం వెయిట్ చేస్తా. కానీ ఈ ఏదైతే 25,245 ఉందో సప్లై లెవెల్ అన్నా రిజెక్షన్ లెవెల్, సో దానిపైన క్లోజ్ అయితే ఒక్క 5 minutes క్యాండిల్ అన్నా నేను బుల్లిష్గా ఉంటాను నేను. ఓకేనా? ఇక్కడ ఎంత స్పేస్ అయితే ఉందో ఈ స్పేస్ కోసం నేను ఈ స్పేస్లన్నీ ప్లాన్ చేయాలి. లెక్క ప్రకారం ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వస్తాయి. క్లియర్? ఫైన్. దీనికి నియర్ బై డిమాండ్ ఉంది, కింద కూడా ఉండేది డిమాండ్. ఒకవేళ ఇంపార్టెంట్ అనుకుంటే, ఒకవేళ ప్రైస్ ఇది బ్రేక్ చేస్తే నేను ఏమైనా ఇంపార్టెంట్ డిమాండ్లో ఆల్రెడీ క్రియేట్ చేసింది ఏదైతే ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ఏమైనా క్రియేట్ చేసి ఉంటే దాని గురించి నేను అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. మీరు దాన్ని జస్ట్ చెక్ చేయండి, లేదంటే పేపర్ ట్రేడ్ ద్వారా ప్రాక్టీస్ చేయండి తప్ప రియల్ ట్రేడ్లు ఏం తీసుకోవద్దు. ఓకే? ఏది కూడా, ఏ స్ట్రాటజీ అయినా ఏదైనా సరే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ పేపర్ ట్రేడ్లో చేస్తే దాని రిజల్ట్ ఎట్లా వచ్చింది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో 82,644, 82,624 ఇది ఇంపార్టెంట్ డిమాండ్ జోన్. ఇక్కడ ఎలా రెస్పెక్ట్ చేస్తుంది లేదు అనేది చెక్ చేస్తా. ఎందుకంటే ప్రైస్ ఇక్కడనే సపోర్ట్ తీసుకుని పైకి పోయింది, ఇక్కడ కూడా తీసుకుని సపోర్టు, కాకపోతే ఇది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇక్కడ నుండి యాక్చువల్గా మూవ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి నేను ఈ లైన్స్ డ్రా చేసిన. ఫైన్. క్రూడ్ ఆయిల్ చూసారా? క్రూడ్ ఆయిల్ ఏదైతే సప్లై అనుకున్నామో ఆ సప్లై నుండే 2 times టెస్ట్ అయ్యి అక్కడ నుండి ఫాలో అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి కూడా ఇదే సప్లై 5,673, 5,692 అయితే ఇంకా మధ్యలో ఇంక ఎలాంటి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే క్రియేట్ చేయలేదు. ఏదైతే సప్లై ఒకటే క్రియేట్ చేసినా అక్కడ నుండి డౌన్కే ఉన్నా నేను, దాని కిందనే సస్టైన్ అవుతుంది ప్రైస్. అండ్ న్యాచురల్ గ్యాస్లో కూడా 285.5, 286.8 ఇది ఒక సప్లై ఉంది, ఇంకా వేరే ఏం లేవు. ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఏరియాలు ఏం లేవు డ్రా చేసుకోవడానికి. సో ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి ఎలా రియాక్ట్ అయింది, ఊడి పడిపోయినట్టు వస్తున్నాయి క్యాండిల్స్. ఇక్కడ కూడా వచ్చినాయి, కానీ ఈయన దాకా ప్రైస్ ఆల్రెడీ పోయి టెస్ట్ చేసేసింది.
సో ఫ్రెష్గా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా మాత్రమే డ్రా చేస్తుంటాను నేను జనరల్గా. సో ప్రస్తుతానికి ఉన్నది ఒకటే సప్లై. ఆ సప్లై దగ్గర ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది లేదు అనేది చెక్ చేయడమే నెక్స్ట్ నా పని. ఓకే, కింద ఒక డిమాండ్ ఉంది, చాలా దూరం ఉంది కాబట్టి నియర్ బై డిమాండ్ ఒకటి డ్రా చేసిన 1,15,707, 1,15,463. సో ఎప్పుడైతే ఈ ఏరియాలకు వస్తే ఎట్లా రిజెక్ట్ అవుతుంది, ఎట్లా రియాక్ట్ అవుతుంది ప్రైస్ అనేది చెక్ చేస్తా. ఎందుకంటే ప్రీవియస్గా కూడా ప్రైస్ ఇదే ఏరియా నుండి బౌన్స్ అయింది కాబట్టి. క్లియర్. నిన్న ఒక విషయం అడిగిన, బిగ్ ప్లేస్ మార్కెట్లో ఉండాలా లేదా అనేది. చాలామంది అంటారు బిగ్ ప్లేస్ ఉంటే హంటింగ్ చేస్తుంటారు, అది చేస్తుంటారు, ఇది చేస్తారు అని. నిజం చెప్తే బిగ్ ప్లేయర్స్ ఉన్నందుకే మార్కెట్ అనేది మూవ్ అవుతుంది, లేకుంటే మూవ్ కాదు. లిక్విడిటీ ఉంటుంది, ప్రైస్ ఒకటే దగ్గర చచ్చిపోతుంది అనమాట. చాలా చాట్లు చూస్తూ ఉంటారు మీరు, ఒకే దగ్గర ఇట్లా 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 ఇన్నే ఉంటుంది, ప్రైస్ మూవ్ అవ్వదు. ఇట్లా ఒక రేంజ్ దాంట్లో ట్రేడింగ్ చేద్దామంటే ఎంట్రీ పెట్టినా కూడా ఇంకా మనం బై చేసినా కూడా ఏమన్నా సేల్ చేసేటోడు ఉండడు, సేల్ చేసినా కూడా ఎవడన్నా బై చేసేటోడు ఉండడు అనమాట. అదొక ప్రాబ్లం అయిపోతుంది. ఎంత లిక్విడిటీ ఉంటే అంత మంచిది అనమాట. అంటే పెద్ద క్వాంటిటీ, పెద్ద ఫండ్ అనేది మార్కెట్లో ఉంటేనే దాంట్లో ట్రేడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మిగతా పెద్ద పెద్ద ఫారెక్స్ లాంటి చెక్ చేయండి ఒకసారి, చూడండి చార్ట్ ఎట్లుంటాయో బ్యూటిఫుల్గా. అదే కొన్ని మన మార్కెట్లలో వాల్యూమ్ లేని స్టాక్స్ చూస్తే కొంచెం గ్యాప్స్ ఉంటాయి మొత్తం కలిపి. సో అందుకే అట్లా గ్యాప్స్ కాకుండా చాలా స్మూత్గా నీట్గా ఉండాలి క్యాండిల్ చార్ట్ చూడంగానే. అప్పుడే బాగా ప్రైస్ యాక్షన్ అనేది వర్కౌట్ అవుతుంటుంది. క్లియర్, ఫైన్. ఒక ట్రేడరు ప్రాఫిట్ తీస్తాడు. దేని ద్వారా యాక్చువల్గా ప్రాఫిట్ తీయగలుగుతాడు మార్కెట్లో? దేని ద్వారా అంటే విపరీతమైన నాలెడ్జా, లేకపోతే అడ్వాన్స్ స్కిల్ సెట్సా, లేకపోతే చార్టా, క్యాండిల్స్టిక్సా, లేకపోతే బ్రోకరేజ్ టర్మినలా, లేకపోతే ఇట్లా ఎన్నో ఉంటాయి చెప్పుకుంటే. దేని ద్వారా ఒక ట్రేడర్ అనేది ప్రాఫిట్ తీస్తాడని చెప్పండి. అవి కాన్సెప్ట్లు అంటారా, ఇండికేటర్లు అంటారా, ఇంకేమన్నా అంటారా, మరి దోస్తుల ద్వారా నాకు ప్రాఫిట్ వస్తుందంటారా, అదృష్టం వల్ల వస్తుందంటారా, ఇంకెన్ని రకాలుగా చెప్పాలంటే అన్ని రకాలుగా ట్రై చేయండి దీనికి ఆన్సర్ చెప్పడానికి. క్లియర్, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.